వారిద్దరి మధ్య మంచిగానే సత్సంబాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా ఈ కూటమి ఇలానే 15 సంవత్సరాల వరకు కంటిన్యూగా ఉంటుంది, మేము ఇలానే ఉంటాం, కలిసిమెలిసి ఉంటాం, కలిసే పోటీ చేస్తాం, 15 సంవత్సరాల కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాల వరకు ముఖ్యమంత్రిగా ఉంటాడు అని చెప్పేసి అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నారు. ఐ థింక్ ఈరోజు కూడా నాదెండ్ల మనోహర్ గారు మేము 15 సంవత్సరాల వరకు ఇలానే కొనసాగుతామని చెప్పేసి మాట్లాడారు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ మీద దాడి చేస్తారో, మాటల దాడి కొనసాగుతుందో, అప్పుడు అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు నాదెండ్ల మనోహర్ కానీ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు, మేము 15 సంవత్సరాల వరకు ఇలానే కొనసాగుతాం. రీసెంట్గానే అసెంబ్లీలో బోండా ఉమా గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి గట్టిగానే ప్రశ్నించారు. అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారిని ఉద్దేశించి బుచ్చయ్య చౌదరి గారు గట్టిగానే ప్రశ్నించారు. ఇలా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మీద అటాక్ చేసినప్పుడల్లా కూడా ప్రెస్ మీట్ పెడతారు. అటు పవన్ కళ్యాణ్ కానీ నాదెండ్ల మనోహర్ కానీ ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, మేము 15 సంవత్సరాల వరకు ఇలానే కొనసాగుతాం, 15 సంవత్సరాల వరకు ఈ కూటమి ఇలానే కొనసాగుతుందని చెప్పేసి మాట్లాడతారు. అంటే అక్కడ నుంచి దాడి మొదలైనప్పుడు వీళ్ళు ఇలా మాట్లాడడం ఆనవాయితీగా మారిపోయింది. అదేవిధంగా రీసెంట్గా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా తెలుగుదేశం పార్టీ వర్సెస్ జనసేన పార్టీ అన్నట్టుగా కొనసాగుతుంది. తెలుగుదేశం పార్టీ కూడా జనసేన పార్టీ మీద గట్టిగానే ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఒక వార్ ఓ రేంజ్లో నడుస్తుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఇరు పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణల వరకు వెళ్ళిపోయారు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలకు సంబంధించినటువంటి కాస్త గుర్తింపు ఉన్నటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు పరస్పరం తిట్టుకుంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద, జనసేన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద పోస్ట్ పెట్టుకోవడం ఇప్పుడు పెద్ద రచ్చ అవుతుంది. వాళ్ళ గొడవల్ని గమనిస్తే కేవలం రాజకీయ అవకాశవాదంతో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఉన్నారనే అభిప్రాయం కలుగుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పక్కపక్కనే కూర్చోవడం మొదలుకొని అసెంబ్లీ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా అందుబాటులో ఉండడనే వరకు జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు సీరియస్గానే తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారితో పాటు మంత్రి నారా లోకేష్, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకుల్ని జనసేన పార్టీ వాళ్ళు తిట్టిపోస్తున్నారు. బోండా ఉమా నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడాలి, అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒకవైపు జనసేన పార్టీ యాక్టివిస్ట్ అంతా కూడా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఒక ఫోటో ఒకటి బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటో మీరు అందరూ కూడా చూడొచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఖరీదైన కుర్చీలు రాజస్థాన్ ఉట్టిపడేలా కూర్చోవడం, పక్కనే విసిరేసినట్టు పవన్ కళ్యాణ్ని కూర్చోబెట్టుకోవడాన్ని జనసేన పార్టీ యాక్టివిస్టులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ ఫోటో చూసి కూర్చునే కుర్చీలో ఏముంది, బెయిల్పై దాంతో సంబంధం లేకుండా రాజకీయాలు చేసే నాయకులు ఎవరో తెలుసుకోవాలంటూ పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారిని జనసేన పార్టీ వాళ్ళు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ తమ నాయకుడిని ఒక మాట అంటే 10 తిడతామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి రియాక్షన్ కూడా వస్తుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి ఉండవల్లి అనూష, ఐ థింక్ ఆమె ఎక్స్లో పోస్ట్ చేసింది, మా చంద్రుడు ఏకపత్ని వ్రతుడు, మిగిలినోళ్ళు నాకు తెలియదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఉండవల్లి అనూష ఘాటైనటువంటి ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ జనసేన యాక్టివిస్ట్ పోస్ట్కి కౌంటర్గా చేయడం, దాన్ని జీర్ణించుకోలేక కొంతమంది జనసేన వాళ్ళు గట్టిగానే మళ్ళీ కౌంటర్ కూడా ఇస్తున్నారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఎవరైనా ఫోన్ చేసి ఈ పోస్ట్ డిలీట్ చేయాలంటే ముందు తమ నాయకుడిపై చేసినటువంటి పోస్ట్ కథ చూడాలని చెప్పేసి ఆమె చెబుతోంది. అంటే జనసేన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి చేసినటువంటి పోస్ట్ డిలీట్ చేస్తే కానీ నా పోస్ట్ నేను డిలీట్ చేయను అని చెప్పేసి ఆమె ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏకపత్ని వ్రతుడనే మాట వరకే ఆమె పరిమితం కాలేదు, మిగిలినోళ్ళు తనకు తెలియదు అనేసి చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్ని ఆమె స్ట్రాంగ్గా టచ్ చేసినట్లు జనసేన పార్టీ వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. ఎందుకు తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య సోషల్ మీడియాలో వార్ ఎందుకు జరుగుతుందో ఎవరికి కూడా అంతు చిక్కడం లేదు. కానీ బాగా
ఈ రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరుగుతుందన్న వాతావరణం కూడా కనిపిస్తుంది. అదే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఉండవల్లి అనూష చేసినటువంటి ట్వీట్కి జనసేన పార్టీ నుంచి కూడా రాయపాటి అరుణ ఆమె కూడా కౌంటర్గా ట్వీట్ చేసింది. ఏమంటే, ఎంత పెద్ద గడ్డపార అయినా గుడ్డలు కుట్టడానికి పనికిరాదు, అక్కడ చిన్న సూది మాత్రమే కావాలి అనే నానుడి. అలాగే పవన్ కళ్యాణ్ గారిని ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ప్రశ్నించడం కోసం ఎంతో అనుభవం ఉంటే సరిపోదు, చిన్నపాటి నిజాయితీ కూడా ఉండాలి అనేది నా భావన. ఇప్పుడు ఈ ట్వీట్ల వర్షం ఈ గడ్డబారులో గిడ్డపారలో మధ్యలో ఎందుకు వచ్చాయి? ఎందుకు వీళ్ళు ఈ విధంగా తెగ ఫైర్ అవుతున్నారు? ఈ రెండు పార్టీల మధ్య ఏమైంది? ఎందుకు తన్నుకుంటున్నారు? ఇంకా ఈ ఓజీ సినిమాకు సంబంధించి ఒకవైపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే బీభత్సంగా తిరుగుతున్నారు, మామూలు కూడా. ఎందుకంటే ఏకంగా 1000 రూపాయలు పెంచుకున్నారు కదా. తెలుగుదేశం పార్టీ వాళ్ళే సోషల్ మీడియాలో బీభత్సంగా ప్రశ్నిస్తున్నారు. మామూలు గ్రౌండ్ లెవెల్ అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసే ఉంటాం, 15 సంవత్సరాలు ఉంటాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటాడు, నేను డిప్యూటీ సీఎంగానే ఉంటానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఏమో పదే మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమో బూతులు తిరుగుతున్నారు, వీళ్ళేమో ఇంకా రెచ్చిపోతున్నారు. ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో తెలియట్లేదు.